సర్ ప్రక్రియ నార్త్ ఇండియాలో మనం తెలుసుకున్నప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు లేదా ఒకే మనిషి 3-4 చోట్లకి వెళ్ళినప్పుడు ఉండే ఓట్లు తొలగింపు అన్నటువంటి పాయింట్ మనం విన్నాం, మంచి పని అనుకున్నాం. అవును, అంతే. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే, అంటే రేపు ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ దశలో తీసుకుంటున్నారు బిఎల్ఓలు ఫారాలు అంతవరకే. సెకండ్ దశలో ఓట్లు ఉంటాయా లేదా అన్న దాని మీద ఇందులో నిజాయితీ ఎంత ఉందనేది తెలుస్తుంది. బేసిక్గా ఇందులో నేను గమనించినటువంటి లోపం ఏంటంటే, 2002 సంవత్సరంలో నువ్వు ఓటు ఎక్కడేసావు అనేటటువంటిది వీడికి ఎందుకు ప్రాక్టికల్గా మెయిన్ అది. ఆ ఓటు ఆధారంగా నువ్వు ఇవాళ లెక్కేయడం ఏంటి? నువ్వు ఇప్పుడు నేను ఉన్నానా లేదా ఐడెంటిఫై చేయాలి. నా ఓటర్ ఐడి ఇది, నా ఆధార్ అడుగుతావా లేకపోతే ఇంకేదన్నా అడుగుతావా చెక్ చేయి, ఎనఫ్, దట్స్ ఇట్. ఒకవేళ నాకు అప్పుడు ఓటు లేదు 2002లో, ఇప్పుడే కొత్త ఓటు వచ్చింది, ఇంకా నీకు అనవసరం కదా. 2002లో ఓటు ఉంది, నేను ఎక్కడుందో నీకు చెప్తే ఇప్పుడు ఉపయోగం ఏంది? ఇప్పుడు నా ఓటు ఇక్కడ నుంచి మిగతా తీసేయి, అంతే కదా నీ లెక్క. నేను ఎక్కడెక్కడో పనిచేసి వచ్చాను, ఆ పని చేసిన వాళ్ళలో నాకు ఓటు ఉంటుంది, నేను తీసేయమని చెప్పాను, నువ్వు తీయలేదు. ఇప్పుడు నాది ఈ ఓటు నుంచి నేను అక్కడ ఫామ్ అప్లై పెట్టలేదు కదా, నీకు ఆటోమేటిక్ రిమూవల్ పెట్టి నీకు అప్లికేషన్ ఇచ్చిన ఓటు కల్లా ఉంచు, అప్లికేషన్ లేనోడు ఓటు తీసేయి అంటే వాడు అక్కడ లేనట్టు. అది ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో ఉన్నా, లేకపోతే ఆ అడ్రస్లో లేడు, ఇప్పుడు కొత్త అడ్రస్లో ఓటు అప్లై